ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి పాటలను మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరి ఒక వారం మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన మంచి సమయం కొరకు మిమ్మల్ని ఆచరించుకుంటూ ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలిగా నమ్మక బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, గత వారం మనం 57వ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దావీదు మహారాజు గుహ అనుభవం గుండా వెళతా ఉన్నప్పుడు ఆయన ఏ విధంగా దేవుని శరణు చూశాడు మనకి కొన్ని విషయాలు ధ్యానం చేసుకుంటూ వచ్చాం. ఈ వారం అదే అధ్యాయంలోని మిగిలిన కొన్ని వచనాలు చూద్దాం. 2వ వచనం, మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఐ క్రై అవుట్ టు గాడ్ మోస్ట్ హై, టు గాడ్ హూ ఫుల్ఫిల్స్ హిస్ పర్పస్ ఫర్ మీ. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మింగగోరు వారు దోషాలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. హీ విల్ సెండ్ from heaven and save me. He will put to shame him who tramples on me. Selah, God will send out his steadfast love and his faithfulness. నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను. వారి దంతములు సోలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. My soul is in the midst of lions. I lie down amid fiery beasts, the children of man, whose teeth are spears and arrows, whose tongues are sharp swords. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినిమ్ము. Be exalted, O God, above the heavens. Let your glory be over all the earth. ప్రియ శ్రోతలు, గత వారం అభిషేకించబడిన దావీదు మహారాజు గుహలోనికి తరంబడినప్పుడు ఆయన అనుభవాల్ని మనం కొద్దిసేపు ఆలోచిస్తూ వచ్చాం. ఈ వారం మనం చేయబోతా ఉన్న అంశం ఏంటంటే, ఆయన గుహలోకి వెళ్ళిన తర్వాత ఆయన విన్నవించిన మొదటి మాట, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఇక్కడ దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నమాట, యెహోవా ఎదుట మొరపెట్టడం అనేది, లేదా దేవుని ఎదుట మొరపెట్టడం అనేది దేవునికి మనకి మధ్య ఉన్న అన్యోన్యత మీద ఆధారపడి ఉంటుంది. అన్ని పరిస్థితుల్లో చింతించకుండా, బాధపడకుండా, వేదనకు గురి కాకుండా, వ్యసన పడకుండా ఉండటం అనేది సాధ్యపడే విషయం కాదు. వ్యసనం అనేది, అంటే వరీయింగ్ అనేది, మనకి మానసికంగా సరి అయిన స్థితిలో ఉండకుండా మనల్ని అస్థిరులుగా చేస్తుంది. అది దేవుని విషయంలో కూడా. అయితే దేవుని ఎదుట పరిస్థితుల మధ్య మౌనంగా ఉండి కనిపెట్టడం అనేది అంత సులువైన విషయం కాదు. మన కష్ట సమయాల్లోనే కాదు, మనకెదురైన అనిశ్చిత పరిస్థితుల్లోనే కాదు, మనం శాంతియుతంగా ఉన్న సమయాల్లో కూడా వ్యసన పడకూడదు అనే ఆజ్ఞను మనం పాటించకపోతే ఎప్పటికీ మనం ఆయన వెంబడించలేం. దేవుని ఎదుట మౌనం మన బాహ్య పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు, అది దేవునితో అన్యోన్య సంబంధం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు దావీదు మహారాజ్ చెప్పిన మాట, నేను సేవించే దేవుడు మహోన్నతుడు అని. ఆ మాట ఆయన పలకకపోతే ఆయన లోపల మనోవ్యధ పెరిగిపోతూ ఉండేది. మనందరి జీవితాల్లో కూడా చాలా మంది మానసికంగా కృంగిపోతూ జీవిస్తూ ఉంటాం, మనోవ్యధకు గురవుతూ ఉంటాం. అలాంటి సమయంలో ఏదైనా ఒక విషయం గురించి మదన పట్టడం కానీ, ఆందోళన చెందడం కానీ మనలో ఉన్న తెలివితేటలకు నిదర్శనమని మనం ఆలోచిస్తూ ఉంటాం. వాస్తవానికి అది మనలో ఉన్న చెడు స్వభావానికి నిదర్శనం. ప్రియ శ్రోతలు, ఈ మాట విన్నారా? మనోవ్యధ అనేది మనిషిని పాపానికి తీసుకుని వెళుతుంది. మీరు ఏ విషయంలో అయితే మదన పడతా ఉన్నారో
ఆందోళన చెందుతా ఉన్నారో, మీకున్న తలంపులతో ఆలోచిస్తూ తెలివితేటలు ప్రదర్శించడానికి ఇష్టపడతా ఉన్నారో, అది మనలో ఉన్న చెడుతనానికి నిదర్శనం అన్న విషయం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనోవ్యతకు గల కారణం ఏంటో తెలుసా అండి? మన సొంత ఆలోచనలు మనం నమ్మడం, మన సొంత పరిష్కారాన్ని మనం కోరుకోవడం. శ్రోతలు, ఈ మాట మనం విన్నట్లయితే అనేక సార్లు మౌనంగా కూర్చుని తమ లోకంలో తమ వివరించేవారు పాపానికి ఎడవబడుతున్నారు అనే విషయం అర్థమైతే అది ఎంత శాపకరమైన జీవితమో కదండి. ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, మీ జీవితాన్ని అత్యధికంగా మదన పెడతా ఉన్న సమస్య అది. ఏ విషయంలో అతిగా ఆందోళన చెందుతా ఉన్నాం? అలా అవడగల కారణం ఏంటో తెలుసా అండి? దేవుని కంటే ఎక్కువ మనం ఆలోచించగలమని, మనమే తెలివిగలవలం అనుకుంటూ మన లోపల దాగి ఉన్న చెడు స్వభావాన్ని బయట తీసుకొచ్చుకుంటా ఉన్నాం. మళ్ళా ఇంకొకసారి దీన్ని చెప్తా ఉన్నాను. మనోవ్యతకు కారణం మన సొంత ఆలోచనలు నమ్మడం, మన సొంత పరిష్కారాలను మనం కోరుకోవడం. ఇలా మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తా ఉన్నాం అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనకెదురైన పరిస్థితుల్ని దేవుడు సరిచేయలేడేమో అన్న బుద్ధిహీనమైన ఆలోచనలు ఎవరికైతే ఉంటాయో వారు మనోవ్యత పడుతూ ఉంటారు. ఈ మాట మళ్ళీ రిపీట్ చేస్తాను. మనకెదురైన పరిస్థితుల మధ్య దేవుడు పని చేయలేడేమో లేదా సరిచేయలేడేమో అనే బుద్ధిహీనమైన ఆలోచన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దేవుణ్ణి ప్రక్కన పెట్టి వ్యసన పడుతూ ఉంటారు. దావీదు మహారాజు గారు ఉన్నది గుహలోనే ఆయన ఎక్కడ కూడా వ్యాకులం చెందకుండా, సొంత ప్రణాళికలు వేయకుండా ఏమన్నాడైనా 2వ వచనంలో, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడతా ఉన్నాను. శ్రోతలు, దావీదు గారు గుహలో ఉన్నారు. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి, కానీ ప్రభు అనుకూలంగా ఉన్నారు. ఆయన సొంత ఆలోచన చేసుకోవడం లేదు. ఏమంటున్నాడైనా, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడతా ఉన్నాను. ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, ఇప్పటి వరకు మన జీవితాల్లో అనేక సార్లు ఎంతో సమయాన్ని, ఎంతో విలువైన శ్రేష్టమైన సమయాన్ని వ్యసనాలకు, అంటే బాధపడటానికి లేదా విచారించడానికి ఖర్చు చేసుకొని ఎంత పాపాన్ని మూటగట్టుకుని ఉంటామో కదండి. ఈ మాట వింటా ఉన్న సమయానికి కూడా బహుశా నా ప్రియ శ్రోతలైన వారు కొన్ని సమస్యల గురించి అతిగా ఆలోచిస్తూ ఉన్నారేమో, కొన్ని సంబంధాల గురించి అతిగా మదన పడిపోతున్నారేమో. అలాంటి సమయంలో అలా చేయడం పాపం అనే విషయం మనకు అర్థమైతే ఒక్కసారి ఉలిక్కిపడాలి కదండి. దేవుని కంటే తెలివైన వాళ్ళమా మనం? దేవుడు అనుమతించినప్పుడు దాని నుంచి విడిపించగలిగిన వాడు కూడా ఆయనే. దేవుడు విడిపించగలిగినప్పుడు ఎవరు బంధించి ఉంచడం కూడా అసాధ్యమైందే. ఆ చిన్న సత్యం మన మెదళ్లకు అర్థమైతే మన జీవితాల్లో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం కానీ, ఆ సమయాన్ని దేవుని యొక్క కార్యాలకు ఉపయోగించటం కానీ, ఆ సమయాన్ని దేవుని మహిమార్థమే జీవించడం మనం చేయగలుగుతాం. ఈ దావీదు మహారాజు గారు ఏమన్నా చదవండి, 3వ వచనంలో, ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును, నన్ను మింగగూరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపాసత్యములను పంపును. ఎంత అద్భుతమైన నిరీక్షణ అండి ఈ మాటలో. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. ఈ మాట అన్యోన్యతను బట్టి చెప్పగలిగిందే కానీ ఆలోచన బట్టి చెప్పగలిగేది కాదు. అనేక సార్లు మన జీవితాల్లో దేవునితో సంబంధం కలిగిన వారుగానే ఉంటాం, కానీ అన్యోన్యమైన సహవాసం, సంబంధం లేని కారణం చేత అనేక సార్లు దేవుణ్ణి కొన్నింటికి మాత్రమే పరిమితం చేస్తూ ఉంటాం. ప్రియ శ్రోతలు, ఈ సాయంకాల సమయంలో ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మన జీవితాలతో ప్రభు మాట్లాడుతూ అన్నమాట, దావీదు గారికి సహాయం చేసినటువంటి దేవుడు మనకు సహాయం చేయలేరా?
ఆ తర్వాత ఈ 4 వచనాలు అంటారు, నా ప్రాణము సింహముల మధ్యనున్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనిచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. ఈయన అనుభవాలు చెప్తూ అంటున్నమాట. నేను ఎక్కడున్నానో మీకు తెలుసా? ఆయన గుహలో ఉన్నాడు. ఈ మాట రాయడానికంటే ముందు జరిగిన సందర్భాన్ని ఒక కామెంటేటర్ గారు అంటారు, ఆ గుహ దగ్గరకు వచ్చి సింహం వచ్చిందేమో, ఆ సింహం యొక్క అరుపు విని ఇలా అంటున్నారు ఆయన, నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. కత్తి, అంబు, శూలము, దంతము, కోపము, ఉద్రేకము, సింహము, ఈ మాటలన్నీ కూడా ఏది కూడా ఆశాజనకమైన మాట కాదు. ఇన్ని పరిస్థితుల మధ్యలో ఈయనేమంటున్నాడు చదవండి 5వ వచనంలో, దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనబరుచుకునము, నీ ప్రభావము సర్వభూమి మీద కనబడినేమో. ఆయన పైకి చూస్తా ఉన్నాడు, చూసంటా ఉన్నాడు, దేవా, నువ్వు ఉన్నతమైన వాడు ప్రభువా, నీ ప్రభావాన్ని మీరు కనపరుచుకోండి అనే మాట. దేవునికి ఎంత చక్కగా ఆయన అప్పగించుకుంటా ఉన్నాడు. ప్రియ శ్రోతలు, మనందరి జీవితాల్లో దావీదు గారి వలె మనం కూడా సమస్యను, పరిస్థితులను కాక మించి మనం చూడగలిగితే వంచనకు గురైన అనేక సమయాల్లో విడిపించి ఓదార్చగలిగిన వాడు మన ప్రభు. ఈ సాయంకాల సమయంలో ఈ మాట వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, దేవుడు మనందరి జీవితాలకు చాలినవాడుగా ఉంటూ ప్రతి పరిస్థితిని చక్కబరుస్తూ ఉండగా మనం ఎందుకు కృంగిపోవాలి? విచారాన్ని బట్టి ఎందుకు పాపాన్ని మూటగట్టుకోవాలి? దేవునికి అప్పగించుకొని నిబ్బరంగా మనం ఉండగలిగితే ఇరుకులో విశాలత కలుగు చేసే దేవుడు నా జీవితాల్లో ఆ ప్రేమను చూపించగలరు, కరుణను చూపించగలరు, ఆయన కృప చూపించగలరు. ప్రాణం పెట్టిన ప్రభు మన జీవితాల్లో ప్రేమను కురిపించటం పెద్ద కష్టం అంటారా? అయితే అలా జరగాలంటే మనం ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమైతే తప్ప అది సాధ్యపడే విషయం కాదు. ఎలా ఉంది మన సంబంధం? పరిశీలన చేసుకుందాం. మరి ఒక వారం మళ్ళా కలుసుకునే పర్యంతం దేవుడు మనందరికీ తోడుగుండును గాక. ఆమేన్. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. చీకటిలో నడిచెనేస్తమా, భయముతో బ్రతికే మిత్రమా, చీకటి వీడు, భయమును వీడు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. భ్రమలలో బ్రతికే సోదర, భద్రత వెతికే సోదరి, భ్రమలను తీసి భద్రతనిచ్చు, వాక్యమే నీకు తోడు. వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే ఈ వెలిగింపు.
వెలుగు వెలిగించు, వెలుగై వెలిగించు, అందుకే వెలిగింపు, అందుకే వెలిగింపు, అందుకే వెలిగింపు.